ఇక నీ కోరిక తీర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టు. అలాగే అలాగే అమ్మమ్మా. పద త్వరగా వెళ్దాం, వాళ్ళు లేచే టైం అవుతుంది. రా రా. అమ్మయ్య, స్వర్ణ పేడు వదిలింది. పడుకోక పడుకో. సావిత్రి, సావిత్రి, ఏంటి అందరూ ఎలా నిద్రపోతున్నారు? అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి అందరం ఇలా నిద్రపోయాం? నిన్న పొద్దుటి నుంచి రాత్రి దాకా ఏమీ తినలేదు కదా, ఆ ప్రసాదం తినేసరికి అందరికీ నిద్రపెట్టినట్టుంది. అంతే అయి ఉంటుంది. అవును, స్వర్ణ ఇంకా కొండ దిగి రాలేదేంటి? అమ్మా అమ్మా, స్వర్ణ గారు కనిపించట్లేదు. రఘు, రఘు నేను కూడా వస్తాను. రఘు, స్వర్ణకేం కాదు, మేము చూసొస్తాం. ఇక్కడే ఉంది. రఘు. అక్క, మేము వెళ్ళి చూసొస్తాం. పదండి అమ్మ. పద. అన్నయ్య, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. అంటే స్వర్ణ చెప్పిందంతా నిజమే. తనంతా నిరూపించుకుంది అన్నయ్య. అన్నయ్య, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. అంటే స్వర్ణ చెప్పిందంతా నిజమే. తనంతా నిరూపించుకుంది అన్నయ్య. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.